హలో ఎవ్రీవాన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార కాలేజ్కి మినిస్టర్ గారు కూడా వచ్చి ఇంకా అప్పు ఇచ్చిన వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. నా మాట వినండి, ఒక మినిస్టర్గా నేను చెప్తున్నాను, వాళ్ళకి కాస్త టైం ఇవ్వండి అని బ్రతిమలాడినా ఆ ఫినాన్స్ కంపెనీ నుండి వచ్చిన వాళ్ళు మాత్రం లేదు సార్, మేము టైం ఇవ్వడం కుదరదు, మాకు డబ్బులైనా ఇవ్వండి లేకపోతే కాలేజ్ అయినా హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతూ ఉంటారు. వసుధార చాలా బాధపడుతూ, రిషి సార్, ఇప్పటికీ నాకు నమ్మకం ఉంది, ఏదో ఒక రూపంలో మీరు వచ్చి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు, మీరు పరోక్షంగా నాకు సహాయం చేస్తారు. నాకు తెలుసు సార్, నాకు తెలుసు, రాముడి లాంటి మీకు, సీత లాంటి నాకు సహాయం చేయడానికి ఒక వారధి అవసరం, ఒక హనుమంతుడు అవసరం అని మనసులో అనుకుంటుంది వసుధార. వసుధార, నువ్వేమి చెయ్యలేవు వసుధార అని ఇంకా వసుధార వైపు చూస్తూ ఉంటాడు శైలేంద్ర. బోర్డ్ మెంబర్స్ అందరూ ఇంకా చాలా అంటే చాలా బాధపడుతూ ఒకరి తర్వాత ఒకరు సైన్ చేస్తూ ఉంటారు. ఇక మాకు కాలేజ్ తీసేసుకున్నా ఎలాంటి అభ్యంతరం లేదు అని నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పైన సైన్ చేస్తూ ఉంటారు. అలా అందరి బోర్డ్ మెంబర్స్ అయితే సైన్ చేస్తారు. ఆ పేపర్ మహేంద్ర దగ్గరికి వస్తుంది. మహేంద్ర కూడా చాలా బాధపడుతూ, మా నాన్నగారు స్థాపించిన కాలేజ్ ఎంతో విజయవంతంగా ముందుకు వెళ్ళింది, రిషి వాటి విలువని ఇంకా పెంచాడు, కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఏదైనా మన మంచికే అనుకోవాలి. వసుధారాని రిషి జ్ఞాపకాల నుండి కాస్త మరిపించడానికి, దూరం చేయడానికే ఈ సమస్య వచ్చినట్టుంది. నాకు మనుషుల బాగు కంటే ఈ కాలేజ్ ఏమీ ముఖ్యం కాదు కాదు అని ఇంకా సంతకం చేస్తారు మహేంద్ర. అలా ఆ పేపర్ని వసుధారాకి కూడా ఇస్తారు. వసుధార చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఒక కార్ అనేది ఇంకా కాలేజ్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బయట ఉన్న రాజీవ్. ఏంటి వీడొస్తున్నాడు, ఎవరు రాకూడదనుకున్నానో వాడే వస్తున్నాడేంటి అని ఇంకలా షాక్లో చూస్తూ ఉండిపోతాడు రాజీవ్. రాజీవ్ వెంటనే శైలేంద్రకి కాల్ చేస్తాడు. హలో భయ్యా, మనం అనుకున్నదే జరిగిపోయింది అని అంటాడు. ఏయ్, నువ్వు సైలెంట్గా ఉండు అని చెప్పి కాల్ కట్ చేస్తాడనమాట. ఇంకా శైలేంద్ర, అయినా మధ్యలో వీడి నసేంటి, ఇప్పుడే వసుధార సంతకం చేసే టైంలో ఫోన్ చేసి విసిగిస్తున్నాడు, ఎవ్వరు వచ్చినా వసుధార సంతకం చేయడాన్ని ఆపలేరు కదా అని హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర. అలా ఇంకా వసుధార సైన్ చేసేలోపు ఎక్స్క్యూజ్ మీ అనే గొంతు వినపడుతుంది. ఇంకా అందరూ డోర్ వైపు చూస్తారు. చూసేసరికి అలా ఇంకా న్యూ క్యారెక్టర్ ప్రేమ్ ఎవరైతే వసుధారాని రాజీవ్ నుండి కాపాడాడో అతనే ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అందరూ ఇంకా న్యూ క్యారెక్టర్ వైపే చూస్తూ ఉంటారు. మేడం, మీరు ఎలాంటి సైన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తాడనమాట. ఇంకా కొత్త క్యారెక్టర్ ప్రేమ్, అది చెప్పడానికి నువ్వెవరు అని అడుగుతాడు శైలేంద్ర. రిషి అని అంటాడు ప్రేమ్. ఒక్కసారిగా అందరూ షాక్ అయి పైకి లేస్తారు. వాట్, రిషినా అని అంటారు మహేంద్ర. సార్, కంగారు పడద్దు, రిషి సార్కి కావాల్సిన మనిషిని అని చెప్తున్నానంతే అని అంటారు. ఇంకా ఒక్కసారిగా అందరూ కూల్ అవుతారు. వసుధార మాత్రం అలా చూస్తూనే ఉంటుంది. ఇంకా ఇద్దరు ఫినాన్స్ కంపెనీ నుండి వచ్చిన వాళ్ళిద్దరి దగ్గరికి వస్తాడనమాట. ఇంకా ప్రేమ్ అయితే, మీ దగ్గర రిషి అప్పు తీసుకున్నారా అని అడుగుతాడు. అవును, కావాలంటే డాక్యుమెంట్స్ చూడండి అని అంటారు. డాక్యుమెంట్స్ దేముందిలేండి, ఇప్పటికిప్పుడు డబ్బులు ఇస్తే వెంటనే మీ సంతకాన్ని కూడా నేను డాక్యుమెంట్స్లో చేయగలను, చేసి చూపించమంటారా? ఇదిగో ఈ డాక్యుమెంట్స్ తీసుకోండి అని ఇంకా డాక్యుమెంట్స్ని చూపిస్తారనమాట. ప్రేమ్ వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ని చూసిన ఆ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా అలా స్టన్ అయి ఉండిపోతారు. ఏంటా డాక్యుమెంట్స్ అని అడుగుతాడు శైలేంద్ర. ఎందుకు కంగారు పడుతున్నారు, మీరు కూడా చదవండి. చూడండి, రిషి సార్కి వీళ్ళు అప్పు ఇవ్వడం కాదు, వీళ్ళే రిషి సార్ దగ్గర నుండి అప్పు తీసుకున్నారు. 50 కోట్లు అప్పు తీసుకున్నారు. తీసుకొని తిరిగి కట్టని పక్షంలో వీళ్ళ ఇల్లుని జప్తు చేసుకుంటామని రిషి సార్తో అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు అగ్రిమెంట్ని రివర్స్ చేసి మనకే నోటీసులు పంపించారు అని అంటాడు ప్రేమ్. ఒక్కసారిగా ఇంకా ఇద్దరైతే షాక్ అయ్యి శైలేంద్ర వైపు చూస్తూ ఉంటారు. శైలేంద్ర అయితే అలా స్టన్ అయి ఉండిపోతాడు. నో, ఈ డాక్యుమెంట్స్ ఫేక్ అని అంటారు ఆ ఇద్దరు. ఓ ఫేకా, ఎలా ఫేక్ అవుతాయి? ఒకసారి ఈ డాక్యుమెంట్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో,
సంతకాలు కూడా మీవే ఉన్నాయి. పోనీ కోర్టుకు వెళ్దామంటారా? కోర్టుకు వెళ్ళి 50 కోట్లు ఎలా వసూలు చేసుకోవాలో మా డీబీఎస్టీ కాలేజ్కి బాగా తెలుసు. మా డీబీఎస్టీ కాలేజ్ నుండి మీరు అప్పు తీసుకున్నది కాకుండా రివర్స్లో మేము అప్పు తీసుకున్నామని డాక్యుమెంట్స్ రెడీ చేస్తారా అని అంటాడు ప్రేమ్. ఇంకా వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చెప్పండి, మీరు తెచ్చిన డాక్యుమెంట్స్ కరెక్ట్ అయితే నేనిప్పుడు తెచ్చిన డాక్యుమెంట్స్ కూడా కరెక్టే. రిషి మీకు 40 కోట్లు ఇవ్వాలంటే మీరు రిషికి 50 కోట్లు ఇవ్వాలి. చెప్పండి, ఇప్పుడు కాలేజ్ని జప్తు చేసుకోమంటారా, లేకపోతే మీరా 50 కోట్లు ఇస్తే మీ ఇంటిని జప్తు చేసుకోమంటారా? చెప్పండి, కోర్టుకు వెళ్దామా అని అడుగుతాడు ప్రేమ్. సార్ అని చెప్పి ఇంకా ఇద్దరు ఆ ప్రేమ్ కాళ్ళపై పడతారు. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. సార్, మమ్మల్ని క్షమించండి సార్, మేము ఇక్కడికి కావాలనే వచ్చాం అని అంటారు. పైకి లేవండిరా, పైకి లేవండి. కొంచెమైనా మీకు సిగ్గుందా? ఇంత ప్రెస్టీజియస్ కాలేజ్ డీబీఎస్టీ కాలేజ్ పైన బురద జల్లడానికి, డబ్బులు కొట్టడానికి వస్తారా అని అడుగుతాడు ప్రేమ్. సార్, మమ్మల్ని క్షమించండి సార్, మమ్మల్ని క్షమించండి, ఏదో డబ్బుకి ఆశపడి అని ఇంకా వాళ్ళిద్దరూ అయితే బ్రతిమలాడుతూ ఉంటారు ప్రేమ్ని. ఇలాంటి డాక్యుమెంట్లు 100 క్రియేట్ చేయొచ్చని ముందే చెప్పుండొచ్చు, కానీ ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ రాకుండా ఉండాలనే ఇంత సీన్ని క్రియేట్ చేశా. వెళ్ళండి, మిమ్మల్ని క్షమిస్తున్నాను. ఇంకొకసారి ఈ కాలేజే కాదు, ఏ కాలేజ్తో అయినా ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాలనుకుంటే నీకు నా గురించి తెలీదు, మీరు భూమి మీదే లేకుండా పోతారు, పొండి అని అంటాడు ప్రేమ్. ఇంకా వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. వసుధార అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఫినాన్స్ కంపెనీ వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఒక్కసారిగా శైలేంద్ర అయితే షాక్ అయిపోతాడు. ఇంకా రాజీవ్ ఖచ్చితంగా సీన్ రివర్స్ అయి ఉంటుంది. పాపం భయ్య లోపల చాలా అవమానాలు పడి ఉంటాడు అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఆ ఫినాన్స్ కంపెనీని వాళ్ళు కూడా బయటికి వచ్చేసేసరికి మ్యాటర్ అర్థమైపోతుంది రాజీవ్కి. అమ్మో, వీళ్ళు ఉత్తి చేతులతో బయటికి వచ్చారంటేనే అర్థమవుతుంది, లోపల ఆల్రెడీ అంతా అయిపోయి ఉంటుంది. డీబీఎస్టీ కాలేజ్ మీద వచ్చిన అలిగేషన్స్ అన్నీ ఫేక్ అని నిరూపించేసి ఉంటాడు వాడు. ఇక నేను ఇక్కడి నుండి జంప్ అయిపోవడమే బెటర్, లేకపోతే మళ్ళీ నా దగ్గరికి వస్తాడు. అమ్మో, వాడిని చూస్తేనే నాకు భయం వేస్తుంది. వసుధార దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ వాడున్నప్పుడు వెళ్తే వాడు చంపేస్తాడు అని ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజీవ్. వసుధార అలా అభిమానంగా ఇంకా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది. మహేంద్ర, మినిస్టర్ వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మినిస్టర్ గారు ప్రేమ్ దగ్గరికి వచ్చి మీ పేరు అని అడుగుతారు. నా పేరు ప్రేమ్ సార్ అని అంటారు. ప్రేమ్, నిజంగా నువ్వు ఈ కాలేజ్కి చాలా హెల్ప్ చేశావు, వాళ్ళు ఫేక్ అని అందరి ముందు నిరూపించావు. యు ఆర్ వెరీ గ్రేట్ బాబు అని అంటారు. మందేముంది సార్, ఎప్పుడైనా మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందని నా గట్టి నమ్మకం. రిషి సార్ చాలా మంచివారు, ఎప్పుడూ ఎవరికి అన్యాయం చేయలేదు, ఎప్పుడూ ధర్మం గురించే ఆలోచిస్తారు. అలాంటి వారికి కష్టం వచ్చిందంటే నేను భరించలేకపోయాను, అందుకే ఇక్కడికి రావాల్సి వచ్చింది. డబ్బులు తీసుకురావడం మ్యాటర్ కాదు సార్, ఈ ప్రాబ్లం నేను తెలుసుకున్న వెంటనే డబ్బే తెచ్చి ఇవ్వాలి అనుకున్నాను, కానీ నాకు వాళ్ళు ఫేక్ అని తర్వాత అర్థమైంది. ఆ విషయాన్ని ప్రూవ్ చేయడానికే ఇలా చేయాల్సి వచ్చింది అని అంటాడు ప్రేమ్. ఎనీవేస్, థ్యాంక్ యూ ప్రేమ్, నువ్వు ఈ కాలేజ్కి సపోర్ట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని మినిస్టర్ గారు హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా వసుధార, థ్యాంక్ యూ, ఆ రోజు మా బావ నుండి కాపాడారు, ఇవాళ కాలేజ్ని కాపాడారు, మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని అంటుంది వసుధార. మీరు నాకు థ్యాంక్స్ చెప్పొద్దు మేడం అని ఇంకా అభిమానంగా అయితే చెప్తారనమాట ప్రేమ్. అలా ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. మహేంద్ర కూడా అలా అభిమానంగా చూస్తూ ఉంటారు ప్రేమ్ వైపు. ఇంతకీ అసలు మీకు ఈ కాలేజ్ అని అంటారు. సార్, మీకు నేను తెలీదు, కానీ నాకు మీరందరూ తెలుసు, ఎందుకంటే మా అన్నయ్య ఎప్పుడూ మీ గురించి చెప్తూ ఉంటాడు అని అంటారు. మీ అన్నయ్య అని అడుగుతారు మహేంద్ర. అప్పుడే ఇంకా ముకుల్ అక్కడికి వస్తారు. సార్ అని ముకుల్ ఇంకా నడుచుకుంటూ వస్తూ ఉంటారనమాట. అంటే అని అంటుంది వసుధార. అవును మేడం, ముకుల్ నేను బ్రదర్స్. మా అన్నయ్య ఏ కేస్ని టేకప్ చేసినా తను వెంటనే సాల్వ్ చేస్తాడు, వాడిదంతా జీనియస్ మైండ్. కానీ ఈ విషయంలో మాత్రం ఎందుకో చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాడు. ఇంత ఇంటలెక్చువల్ అయిన వాడు ఒక విషయంలో తడబడుతున్నాడంటే నాకు నచ్చలేదు. నేను ఎప్పుడు మా అన్నయ్య ఎందులో అయినా సక్సెస్ అవ్వాలనే కోరుకుంటాను, అలాంటిది ఈ కేసు ఎందుకు మా అన్నయ్య సాల్వ్ చేయలేకపోతున్నాడని నేను బాధపడ్డాను. అందుకే గ్రౌండ్ ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశాను. అలా చేస్తున్న క్రమంలోనే మీ కాలేజ్కి ప్రాబ్లం వచ్చిందని నాకు అర్థమైంది.
నేను అందుకే వెంటనే వచ్చి ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాను అని అంటారు ప్రేమ్. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట వసుధార. రిషి సార్, మీరు ఈ రూపంలో వచ్చారా అని మనసులో అనుకుంటుంది వసుధార. ఇంకా ముకుల్తో మహేంద్ర, ముకుల్ సార్, నిజంగా మీరు మీ తమ్ముడు చాలా గ్రేట్ అని అంటారు మహేంద్ర. సార్, ఇంకా మీరు చూస్తారు కదా, ఎవరి నిజస్వరూపం ఏంటో బయట పెట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది అని అలా ఇంకా శైలేంద్ర వైపు చూస్తూ ఉంటాడు ప్రేమ్. ఏంటి వీడు నా వైపు చూస్తున్నాడు అంటే నాపై వీడికి అనుమానం వచ్చిందా అని మనసులో అనుకుంటాడు శైలేంద్ర. ఇంక శైలేంద్ర వెళ్ళిపోబోతూ ఉంటాడు. హలో మిస్టర్ శైలేంద్ర గారు, అందరూ నన్ను వచ్చి పరిచయం చేసుకున్నారు, మీరేంటి సైలెంట్గా వెళ్ళిపోతున్నారు అని అడుగుతాడు ప్రేమ్. అంటే పరిచయం చేసుకోవడానికి ఏముంది, కాలేజ్ని కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు శైలేంద్ర. మీ థ్యాంక్స్లో రియాలిటీ కనిపించలేదండి అని అంటాడు ప్రేమ్. ఏంటి అని అంటారు. అవును, నాకెందుకో రిషి మిస్ అవ్వడానికి వెనక, జగతి మేడం చనిపోవడానికి వెనక మీరే ఉన్నారేమో అని అనిపిస్తుంది, నిజమంటారా అని అంటారు. నోనో, నాకేమీ తెలీదు అని అంటాడు శైలేంద్ర. తెలీదని నోటితో చెప్పొచ్చు, కానీ కళ్ళు మాత్రం ఎప్పటికీ అబద్ధం చెప్పలేవు. తెలుసుకుంటానుగా, మా అన్నయ్యనే ఈ ప్రాబ్లం సాల్వ్ చెయ్యలేని స్థితికి మీరు తీసుకువెళ్ళారంటే నేను రంగంలోకి దిగాలని నాకు బాగా అర్థమైంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను మా అన్నయ్యలాగా సాఫ్ట్ కాదు. ఒక్కసారి నేరస్తుడు ఎవరు అని తెలిసాక నా చేతిలో వాడికి చావు తప్ప ఇంకొక ఆప్షన్ కనబడదు, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రేమ్. ఏంటి వీడు రాక్షసుల్లా ఉన్నాడు, వీడికంటే ఆ ముక్కులే బెటర్ కదా, సాఫ్ట్గా ఏదో ఒకలా డీల్ చేసేవాడు, వీడిని చూస్తుంటే నాకు కూడా భయం వేస్తుంది అని ఇంకా ఆలోచనలో పడతాడు శైలేంద్ర. ఇంకా అందరూ ఇంటికి రీచ్ అవుతారు. వసుధార, మహేంద్ర, అనుపమ, ముకుల్, ప్రేమ్ వీళ్ళందరూ ఇంకా ఇంటికి రీచ్ అవుతారనమాట. అలా ఇంకా వసుధార, సార్ ఇప్పటికైనా నేను చెప్పేది వినండి, ఒకసారి మీరు మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి వసుధార అడుగుతూ ఉంటుంది. మేడం, ఇప్పుడైతే మా తమ్ముడి వల్ల డిబిఎస్టీ కాలేజ్ ప్రాబ్లం సాల్వ్ అయింది, కానీ ఆ శైలేంద్ర ఇంకా కుట్రలు చేసే అవకాశం ఉంది. ఒక్కటంటే ఒక్క క్లూ వాడి గురించి తెలిస్తే చాలు, వాడిని ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు అని అంటారు ముకుల్. ఇంకా పాపం వసుధారతో ప్రేమ్, మేడం రిషి సార్ చనిపోయారని విన్నాను, మీరేమీ కంగారు పడద్దు, నేరస్తుని లోపల వేస్తే రిషి సార్ ఆత్మ శాంతిస్తుంది అని అంటాడు ప్రేమ్. సార్ అలా అనద్దు, రిషి సార్ చనిపోలేదు, రిషి సార్ బ్రతికే ఉన్నారు, నేను బ్రతికున్నానంటే రిషి సార్ బ్రతికున్నట్టే, ఇంకొకసారి అలా అనద్దు అని అంటుంది వసుధార. వసుధార కళ్ళల్లో ఉన్న కాన్ఫిడెన్స్ని చూస్తారు ప్రేమ్. చూసావు కదా ప్రేమ్, వసుధార రిషి గురించి ఇంకా ఇదే ఆలోచనలో ఉంది అని అంటారు మహేంద్ర. సార్, అన్నయ్య, నేను మీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఎందుకు మనం రిషి సార్ చనిపోయారు అనుకోవాలి, రిషి సార్ బ్రతికే ఉన్నారనుకోవచ్చు కదా అని అంటాడు ప్రేమ్. ఒక్కసారిగా ముకుల్ షాక్ అవుతాడు. నువ్వు కూడా ఏంట్రా మేడంలా మాట్లాడుతున్నావు, నేను 1కి 2 సార్లు చెక్ చేశాను, డిఎన్ఏ రిపోర్ట్స్ క్లియర్గా మ్యాచ్ అయ్యాయి, మహేంద్ర సార్ది రిషి సార్ది సేమ్ డిఎన్ఏ కాబట్టి క్లియర్గా మ్యాచ్ అయ్యాయి అని అంటారు. చూడన్నయ్య, నువ్వు 2 సార్లు చెక్ చేశానంటున్నావు, ఒకే హాస్పిటల్లో 2 సార్లు ఇచ్చావా అని అడుగుతారు. అవును అని అంటారు. ఏమో, ఒక్కొక్కసారి మనం రివర్స్ టెక్నిక్ వాడాలి, రివర్స్లో ఆలోచించాలి. ఒక మనిషి చనిపోయినప్పుడు తర్వాత ఇన్వెస్టిగేట్ చేసే కంటే అతను బ్రతికుంటే ఇన్వెస్టిగేషన్ ఎలా జరిగేది అనే విషయంపై మనం దృష్టి పెట్టాలి. ఒకవేళ ఆ హాస్పిటల్ సిబ్బంది కూడా తన్ని చంపాలనుకున్న వాళ్ళ తరపేమో, అందుకే డిఎన్ఏ రిపోర్ట్స్ అలా తనకి ఫేవర్గా క్రియేట్ చేసి ఉండొచ్చు కదా, మనం చెప్పలేం కదా అని అంటాడు ప్రేమ్. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు ముకుల్. ఈ కోణంలో నేను ఆలోచించలేదు అని అంటాడు ముకుల్. అన్నయ్య, ఇప్పుడు డెడ్ బాడీ అలానే ఉందా లేకపోతే దాన్ని బర్న్ చేశారా అని అడుగుతారు. బర్న్ చేసినా వాటి యాష్ ఉంటుంది కదా, వాటితో డిఎన్ఏ రిపోర్ట్స్ తెప్పించవచ్చు అని అంటారు. సో హెయిర్ కాకుండా మహేంద్ర సార్ బ్లడ్ డిఎన్ఏ అండ్ ఆ యాష్ డిఎన్ఏ, ఈ రెండింటిని సెకండ్ ఒపీనియన్ కింద నువ్వు చూపించిన హాస్పిటల్లో కాకుండా వేరే మనకి అసలు తెలియని పరిచయం లేని హాస్పిటల్లో డిఎన్ఏ రిపోర్ట్ శాంపిల్ ఇద్దాం, వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు, దాన్ని చూసి మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేద్దాం అని అంటాడు ప్రేమ్. ఓకే, నువ్వు చెప్పింది నేనెందుకు కాదనాలి, ఏదైనా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఈస్ బెటర్ కదా అని ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ కోసం వెళ్తారనమాట ముకుల్ అండ్ మహేంద్ర. వసుధార మాత్రం జగతి మేడం ఫోటో దగ్గరికి వచ్చి, మేడం
నాకు తెలుసు మేడం, ఖచ్చితంగా రిషి సార్ బ్రతికే ఉన్నారు. ఇప్పుడు డిఎన్ఏ రిపోర్ట్స్లో మ్యాచ్ అవ్వదని వస్తుంది, కావాలంటే చూడండి మేడం అని ఇంకా పాపం చాలా బాధపడుతూ ఉంటారనమాట. వసుధార, మేడం వారు అని అంటారు. జగతి మేడం అని అంటుంది వసుధార. ఇంకా జగతి మేడం ఫోటో దగ్గరికి వచ్చి అలా చూస్తూ ఉంటాడు ప్రేమ్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. వసుధార హ్యాపీగా కాలేజ్కి వస్తుంది. ఇంకా స్టూడెంట్స్ అందరూ వసుధారాని చూస్తూ ఉంటారు. మేడం ప్రాబ్లం అని అంటారు. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఇక మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్స్కి హ్యాపీగా చదువుకోండి, ఓకేనా? స్టడీ హార్స్ కూడా కండక్ట్ చేస్తాం. ఖచ్చితంగా లెక్చరర్స్ని ఇంకా ఎక్స్ట్రాగా రిక్రూట్ చేసుకొని మీకు ఎక్స్ట్రా స్టడీ అవర్స్ కూడా జరిగేటట్టు నేను చేస్తాను, ఓకే? మీరు ఇంకా ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు అని హ్యాపీగా చెప్పి వెళ్ళిపోతుంది వసుధార. అమ్మయ్య, మన ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయిందిరా. శైలేంద్ర సార్ చెప్పినట్టు ఏదీ లేదు, ఇంకా మనం పట్టించుకోని అవసరం లేదు. హ్యాపీగా ఎగ్జామ్స్కి చదువుకుందామని స్టూడెంట్స్ అందరూ ఇంకా హ్యాపీగా వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా ప్రేమ్ అయితే కాలేజ్లోకి వస్తారు. ఇంకా ప్రేమ్ వసుధార క్యాబిన్కి వెళ్తారు. సార్ రండి కూర్చోండి అని అంటుంది వసుధార. మేడం మీకు ఒక గుడ్ న్యూస్ అని అంటుంది ప్రేమ్. ఏంటది అని అడుగుతుంది వసుధార. ఒకసారి మీరే చూడండి అని ఇంకా డిఎన్ఏ రిపోర్ట్స్ని ఇస్తాడనమాట ప్రేమ్. ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధార. మేడం మీ నమ్మకమే నిజమైంది. డిఎన్ఏ రిపోర్ట్స్లో రిషి సార్వి ఆ మహేంద్ర సార్ డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు అని తేలింది. అంటే ఇదంతా కావాలనే ఎవరో చేస్తున్నారు మేడం అని అంటారు. సార్ నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు తెలుసు రిషి సార్ బ్రతికే ఉంటారని నాకు తెలుసు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధార. ఇదంతా ఇంకా సీక్రెట్గా చూస్తూ ఉంటాడు శైలేంద్ర. ఏంటి ఇలా జరిగింది అని అలా ఇంకా షాక్లో ఉండిపోతాడు. అయితే రిషి సార్ ఎక్కడున్నారో తెలుసుకోవాలి, ఎక్కడున్నారో వెతకాలి అని వసుధార ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది. మేడం మనం కలిసి వెతుకుదాం మేడం, మీరేమీ కంగారు పడద్దు. ఖచ్చితంగా రిషి సార్ ఎక్కడున్నా దొరుకుతారు అని నమ్మకంగా చెప్తారు ప్రేమ్. ఈ విషయాన్ని వెంటనే మా మావయ్య గారితో చెప్పాలి అని ఇంకా వసుధార అండ్ ప్రేమ్ అయితే కారులో బయలుదేరుతారు. అదంతా చూస్తున్న శైలేంద్రకి ఒక ఆలోచన వస్తుంది. ఎస్, ఇలా చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది అని వెంటనే రాజీవ్కి కాల్ చేసి ఒక ప్లేస్లో మీట్ అవుతారు. ఏంటి భయ్యా, ప్లాన్ ఫెయిల్ అయిందని బాధపడుతున్నావా అని అడుగుతారు. లేదు, కొత్త ఐడియా వచ్చినందుకు ఆనందపడుతున్నాను అని అంటాడు శైలేంద్ర. ఏంటది అని అడుగుతాడు. మొన్న కాపాడాడు కదా వసుధారాని ఆ హీరో, వాడికి వసుధారాకి రిలేషన్ ఉందని కాలేజ్లో స్ప్రెడ్ చేద్దాం అని అంటాడు. రాజీవ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు భయ్యా, వసుధార నిప్పు, తన గురించి నీకు పూర్తిగా తెలీదా? అయినా నేను దీనికి ఒప్పుకోను అని అంటాడు రాజీవ్. అబ్బా అది నిజం కాదు కదా, అబద్ధమే కదా. వసుధార కాలేజ్ నుండి బయటికి వెళ్ళిపోవాలంటే ఇది తప్ప మనకి ఇంకొక మార్గం లేదు అని అంటాడు శైలేంద్ర. ఇలా చేయకపోతే నీకు నీ వసుధార దక్కదు, నాకు నా ఎండి పదవి దక్కదు. ఇదొక్క విషయం ఆలోచించు, తను ఎలాంటి తప్పు చేయదని మనకు తెలుసు కదా అని అంటాడు శైలేంద్ర. నువ్వు ఎంత చెప్పినా అని అంటాడు రాజీవ్. సరే వసుధారపై ఆశలు వదులుకో అని అంటాడు. లేదు భయ్యా, నా వసుధారాని నేను వదులుకోలేను. సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఏం చేస్తాం, వసుధారాకి నిందలు వేస్తే తప్ప బయటికి రాదనే నాకు అనిపిస్తుంది. ఓకే అని అంటాడు రాజీవ్. ఇంకా వసుధార, నువ్వు ఎండి కాలేజ్ నుండి ఎన్ని రకాలుగా నిన్ను దూరం చేద్దామన్నా దూరం అవ్వటం లేదు. ముందు పిన్నిని లేపేశాను, రిషిని లేపేశాను, ఇప్పుడు కాలేజ్కి చిక్కులు తెచ్చిపెట్టాను. అయినా నువ్వు జింకలాగా అసలు కనీసం కాలేజ్ని వదిలిపెట్టడం లేదు. ఇప్పుడు నువ్వు మానసికంగా ఇంకా కృంగిపోయేటట్లు చేసి ఈ నింద వేస్తే ఖచ్చితంగా నువ్వంతట నువ్వే వెళ్ళిపోతావు అని హ్యాపీగా ఫీల్ అవుతాడు శైలేంద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.